గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ రాశి మకర రాశి. మకర రాశికి ఏలినాడు శని చివరి భాగం. 5 సంవత్సరాలు బాగా కష్టపడ్డారు. తర్వాత కుంభరాశి నుంచి మీన రాశికి మార్చి 30వ తారీఖు శని మారుతూ ఉన్నాడు. బాధలన్నీ కూడా తీరిపోతాయి, అప్పులు తీరతాయి. అయితే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, బాగుందని చెబుతున్నావు, ఎంత సంపాదించినా తింటానికి రూపాయి మిగలటలేదయ్యా అంటే, ఏం సాగబోట్లా తీసుకెళ్ళి అప్పులు తీరుస్తావు. ఇంతకుముందేమో దొరికిన చోటల్లా అప్పు చేసుకొని పప్పన్నం తిన్నావు, ఇప్పుడేమో అప్పులు తీర్చి కారపన్నం తింటావు. అంతే, ఏమీ తేడా లేదు. బాకీలు తీరుతాయి, నీకు బాకీ అంటూ ఉండదు. ఉన్న ఆస్తులు పోకుండా నిలబడతాయి. మళ్ళీ పాత మంచి రోజులు చూస్తావు. ఇప్పుడు పడ్డ కష్టాలన్నీ కూడా పోతాయి. నీకు చాలా మంచి రోజులు వచ్చినాయి. ఏలినాడు శని వదిలిపోయింది. శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, మరి శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. శని వల్ల మోటార్ ఫీల్డ్ వాళ్ళకి అందరికీ కూడా వ్యాపారాలు బాగుంటాయి. రాహు వల్ల రావాల్సిన డబ్బులన్నీ కూడా వస్తాయి. శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, ఆడవాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతాయి. తర్వాత గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీ యానం ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ డాక్టర్లకు కానీ మరి ఈ ఉద్యోగస్తులలో కూడా బాగా పెద్ద పెద్ద ఉద్యోగస్తులకు ఇబ్బంది కలుగుతుంది. కేతు వల్ల చాలా సమస్యలు. ఎప్పుడు కూడా ఎన్ని ఉన్నా కూడా మరి పైవాళ్ళు మాత్రం ఇబ్బంది పెడతారు. కాబట్టి కింద జాబు చేసే వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. వ్యాపారం కష్టం, మరి డాక్టర్లకి బాగాలేదు, మరి వ్యాపారం చేసే వాళ్ళకి బాగాలేదు. తర్వాత ఏంటంటే అనారోగ్యాలు రావడానికి ఈ రాశి వాళ్ళకి చాలా కనబడుతూ ఉన్నది. ఈ మకర రాశి వాళ్ళకి దాదాపు బాగున్నది, కానీ కొన్ని రకాల వాళ్ళకి బాగాలేదు. వ్యాపారస్తులు బాగాలేదు, మరి అనారోగ్యాలు రావడానికి సమస్యలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇందువల్ల చాలా జాగ్రత్త పడటం మంచిది. అదిగాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం చూపించుకొని దానికి తగిన పరిహారాలు చేసుకోండి. మీకు మంచి టైము వచ్చింది, మంచి బాగా జరిగే టైముగా వచ్చింది. మీకు చాలా మేలు జరుగుతుంది. ఇటువంటి టైంలో చాలా జాగ్రత్త పడటం మంచిది. ఎందుకంటే నడిచి వెళుతూ ఉన్నావయ్యా, బొటన వేలికి దెబ్బ తగిలింది, గోరు కదిలింది, ఊడిపోయేంత పరిస్థితి వచ్చింది, రక్తం వచ్చింది, కానీ గోరు మాత్రం నిలిచేటట్లు లేదు. దాంతో మట్టి తగిలింది. మరి క్లీన్ చేసి కట్టు కట్టించడం అవసరం. శరీరం అంతా బాగుంది, ఒక్క వేలికే దెబ్బ తగిలింది. అట్లాగే మీకు అన్ని రకాలుగా బాగుంది, ఒక్క రకంలో కాస్త ఇబ్బంది కలుగుతుంది. ఆ ఒక్క రకం ఎట్లాంటిదంటే వేలికి దెబ్బ తగలటం లాంటిది. అటువంటి టైంలో జాగ్రత్త పడకపోతే వేలే కాదు, కాలు కూడా పోవచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మీ జాతక రీత్యా మీ ఫలితం ఎట్లా ఉందో చూపించుకోండి. వివాహం కావటానికి చాలా మంచి సమయం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కాలసర్పదోషం కాబట్టి షష్టాష్టకాలు ఇవన్నీ కూడా చూసుకొని వివాహం చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం జలుబు చేసినా శ్రద్ధ చేయొద్దు, ఇది బాగా దెబ్బతీస్తుంది. కారణం ఏంటంటే పొల్యూషన్ బాగా ఉంది. ఈ పొల్యూషన్, గాలి పొల్యూషన్, వాయు పొల్యూషన్, నీటి పొల్యూషన్, దీనివల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఎందుకంటే వయస్సు పెరిగిన వాళ్ళకి, ఒంట్లో శక్తి తగ్గిన వాళ్ళకి ఈ పొల్యూషన్ వల్ల చాలా దెబ్బతీసి పూర్తిగా ఇబ్బంది పడి ఆ రోగం వల్ల మనుషులకి ప్రమాద స్థితి తీసుకొస్తోంది. బాగున్నామని తొందరపడటం కాదు,
నాకేం పర్వాలేదు లేని కేర్లెస్ చేయడం తప్పు. ఒకప్పుడు గాయకుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం నాకేం పర్వాలేదు నేను మళ్ళీ తిరిగి వస్తానని హాస్పిటల్లో చేరాడు. చేరిన తర్వాత మరి ఈ జబ్బు ఎట్లాంటిది, మరి ఆ జబ్బు వల్ల చివరికి హాస్పిటల్ నుంచి ఇంటికి రాకుండా అక్కడే మరణించాడు. డబ్బుకు తక్కువ, మరి వైద్యం తక్కువ, మరి కోట్లు ఖర్చు పెట్టారు, ఇంటికి రాలేకపోయినాడు. కారణం ఏంది? నాకేమీ రాదు అని బయట తిరగటమే తప్పు. ఆ టైంలో కరోనా వ్యాధి చాలా దగ్గరలో ఉంది, ప్రతి వాళ్ళకి పడుతోంది, నువ్వు పోవద్దయ్యా అంటే నన్నేమీ చేయదు అని భయం లేకుండా వెళ్ళాడు. వెళ్ళామైంది, చివరికి కరోనా వ్యాధితో ఇంకా కనీసం 10-15 సంవత్సరాలు బతకగల వ్యక్తి, మరి మంచి గాయకుడు, అందరూ అతన్ని స్మరించేటువంటి వ్యక్తి హఠాన్మరణం అయింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే ఎంతో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏమాత్రం అనారోగ్యం వస్తే మాత్రం వెనకాడవద్దు, వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. మరి అదే పోతుంది లేదు మాత్రం తప్పు. ఎందుకంటే వయస్సులో ఉన్న వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఉంటుంది. వయస్సు పెరిగిన వాళ్ళకి 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి మెడిసినే రోగ నిరోధక శక్తి. అటువంటి రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా రోగం తగ్గాలి. కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు. ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుడిని స్మరిస్తే మోక్షం, మళ్ళీ జన్మ లేదు. జన్మ లేకుండా ఉండాలా? 84 లక్షల జన్మలు మనం ఎత్తాము. ఈ 84 లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, భూమి పైన ఉన్న జీవరాశులు 21 లక్షలు, భూమి లోపల తిరిగే జీవరాశులు 21 లక్షలు, సముద్రంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఎత్తాము. చివరి జన్మ మానవ జన్మ, దుర్లభమైనటువంటి జన్మ. ఈ జన్మ మళ్ళీ రాదు. ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు. ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు, ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం. తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి, దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తింటూ తను తింటూ ఒకరికి పెట్టాలి. పెట్టడంలో అర్థం ఏమిటయా అంటే ఇంట్లో 4 ఉన్నారండి, 4కి తగినంత వంట చేసుకున్నాం. ఇంకొక మనిషి వచ్చాడు, ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలిన 4 పంచుకు తింటే అంతకంటే చాగలేదు. మరి 4 వస్తారంటే 25 మందికి వంట చేసి ఈ 4 పెట్టగా మిగిలింది తీసుకెళ్ళి మురుకాలలో బారేసి కుళ్ళ పెడితే అది మహాపాపం. అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, మనం తగ్గించుకోలేనా వాళ్ళకి పెట్టాలి. అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, లోపల దాచుకుంటారు. కానీ ఇంకొక మనిషి ఎక్స్ట్రా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు. అటువంటి త్యాగం కావాలి. ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి. ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం. దాహమై చచ్చిపోయేటప్పుడు మంచినీళ్ళు రావాలి. మరి ఆకలైనప్పుడు అన్నం కావాలి, మరి దాహం అయినప్పుడు మంచినీళ్ళు కావాలి. ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్టదైవాన్ని ఎప్పుడూ పూజించాలి. ఇష్టదైవాల్లో మొట్టమొదటి దైవం
నిన్ను 10 నెలలు గర్భవాసాన్ని మోసి కానీ పెంచిన తల్లి మొట్టమొదటి దైవం. 2 తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి రెండవ దైవం. తర్వాత విద్య చెప్పిన దైవం 3వ దైవం. అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించే దైవం 4వ దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం. వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది.